ఈ రోజున యూట్యూబ్ తెరచి చూడండి, ఫేస్బుక్ తెరచి చూడండి, సోషల్ మీడియా తెరచి చూడండి, ఎటు వెళ్ళినా ఎటు చూసినా ఈ వైరుధ్యాలు, ఈ విమర్శలే కానీ కలవరే, ఐక్యం అవరే, ఒక తాటి మీదకి రారే. కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఈ ఐక్యత పనిచేయట్లేదే. భార్యాభర్తలు ఇద్దరు మనసులు కలవే. ఇద్దరు భార్యాభర్త, ఇద్దరు పిల్లలు, నలుగురు మనసులు కలవవే. నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు కలిగిన దేశముగా మన దేశం మారాలంటే క్రైస్తవులు ఏకం కావాలి. క్రైస్తవుని మనస్సు ఒకటవ్వాలి. క్రైస్తవుడితో సహకరించాలి. క్రీస్తు మనస్సుని లోకానికి చూపగలగాలి. ఆనాడే క్రీస్తు కలిగిన దేశాన్ని చూడగలుగుతాం. దేశాన్ని మార్చాలనే ముందు నేను మారాలి అనే ప్రశ్న మనకు కలగాలి. ప్రపంచాన్ని మార్చాలి అనుకున్న నాడు నేను మారాలి అనే ఆలోచన మనకు కలగాలి. నా ప్రభువుని ప్రకటించాలి అనే నాడు నేను ప్రభువుకి పత్రికను కావాలి అనే ఆలోచన కావాలి. ఆత్మ కలిగించు ఐక్యత లేకుండా అడుగు వేయలేం. ఆత్మ కలిగించు ఐక్యత లేకుండా శక్తిని పొందలేం. ఆత్మ కలిగించు ఐక్యతను పొందకుండా లోకానికి క్రీస్తుని చూపలేం, చాటలేం, క్రీస్తు కొరకు నిలవలేము. ఆది అపోస్తులు పరిచర్య చేశారు, ఒకదాటిగా చేశారు. క్రీస్తుకి సంఘానికి పత్రికలై సంఘానికి పునాదులుగా మార్చబడ్డారు.